నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆపరేషన్ సింధూర్లో భారత్ ఘోరంగా ఓడిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. గతంలో కొంతమంది నాయకులు మాట్లాడారు. మరొకసారి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ గారు అదే మాటల్ని రిపీట్ చేశారు రీసెంట్గానే. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ గెలిచింది, ఐఏఎఫ్ మన ప్రభుత్వం మన సైన్యం ఏమీ చేయలేకపోయింది. మే 7వ తారీఖున 2025 మే 7వ తారీఖున ఐఏఎఫ్ అనేది పూర్తిగా ఇట్ వాస్ గ్రౌండెడ్ కంప్లీట్లీ. ఒక్క విమానం కూడా ఎగరలేదు. ఆపరేషన్ సింధూర్లో ఓవరాల్గా ఆ 3 రోజులు జరిగినటువంటి వార్లో భారత్ చేతులు ఎత్తేసింది అని చెప్పి పృథ్వీరాజ్ చవాన్ గారు మాట్లాడారు. ఇంకా ఆయన చాలా కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి బీజేపీ చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది, కౌంటర్ అటాక్ కూడా చేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, పృథ్వీరాజ్ చవాన్ మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి సిగ్గులేదా? వెంటనే అతను క్షమాపణ చెప్పాలి అని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దానికి అతను వెంటనే రెస్పాండ్ కూడా అయ్యారు. నేను క్షమాపణ చెప్పను, నా మాటల్ని వెనక్కి తీసుకోను, నేను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు అని పృథ్వీరాజ్ చవాన్ తన మాటల్ని సమర్థించుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఉంది, కాంగ్రెస్ పార్టీ బ్లడ్లోనే ఉంది. భారత వ్యతిరేకత, భారత్ని వ్యతిరేకించడము, సైన్యాన్ని వ్యతిరేకించడము ఇది మొట్టమొదటిసారి కాదు, బహుశా ఇది చివరిసారి కూడా కాదు. ఎంతోమంది నాయకులు మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పుడు బీజేపీ రియాక్షన్ చూద్దాం ఈ విషయానికి సంబంధించి. బీజేపీ ఏం మాట్లాడుతుందంటే చాలామంది నాయకులు దీని మీద స్పందించారు. పృథ్వీరాజ్ చవాన్ గారి కామెంట్స్ తర్వాత పూర్తిగా భారత వ్యతిరేకతను తన నరనరాల్లో నింపుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆర్మీని అవమానిస్తోంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని అవమానించింది. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా అసలు? ఇది ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇస్లామాబాద్ నేషనల్ కాంగ్రెస్గా మారిపోయింది కాంగ్రెస్ పార్టీ అంటూ షహజాద్ పూనావాలా కాంగ్రెస్ పార్టీ మీద మండిపడ్డారు. ఇంకా చాలా మాటలు మాట్లాడారు. నేను ఇందాక చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడడము, భారత్కి వ్యతిరేకంగా మాట్లాడడము ఇది మొట్టమొదటిసారి కాదు, చాలా పెద్ద హిస్టరీనే ఉంది. అందులో కొన్ని పాయింట్స్ని నేను ఉదహరిస్తాను. గతంలో సందీప్ దీక్షిత్ అనే కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఏం మాట్లాడారంటే, ఆర్మీ చీఫ్ని పట్టుకొని బిపిన్ రావత్ గారిని ఉద్దేశించి సడక్కా గూండా అంటారా? అదేనా ఆర్మీ చీఫ్కి మనం ఇచ్చేటువంటి గౌరవం? ఆర్మీ చీఫ్ని పట్టుకుని సడక్కా గూండా అంటారా? మరి ఏమైనా అతని చేత ఏమైనా క్షమాపణ చెప్పించిందా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం? లేదే, దాన్ని కూడా సమర్థించుకుంటారు. ఈ రోజున ఆపరేషన్ సింధూర్లో కేవలం 3 రోజుల యుద్ధానికి కాళ్ళ మీద పడి ఇక మేము తట్టుకోలేము, ఆపేయండి మహాప్రభు అని చెప్పి పాకిస్తాన్ నుంచి మనకి విజ్ఞప్తి వస్తే ఫోన్ కాల్ ద్వారా, సరే యుద్ధం అనేది 2 వైపులా నష్టమే కాబట్టి అప్పుడు ఆపాం. కొనసాగించలేక కాదు, యుద్ధం కొనసాగించవచ్చు, అది సుదీర్ఘ యుద్ధంగా మారవచ్చు, అందులో అమెరికా నేరుగా ఇన్వాల్వ్ కావచ్చు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ లాగా, లేకపోతే ఇజ్రాయెల్ హమాస్ వార్ లాగా సంవత్సరాలు యుద్ధంలో పాల్గొంటే ఎకానమీ ఏమైపోతుంది, ప్రజలు ఏమైపోతారు? పాకిస్తాన్ వాడికి పోయేదేం లేదు, ఎందుకంటే వాడు నిండా మునిగినవాడు, నథింగ్ టు లూజ్. మన ఎకానమీ మీద దెబ్బ పడుతుంది. అలాగని చెప్పి మనం ఏమీ ఊరికనే యుద్ధాన్ని ఆపలేదు. ఆ 3 రోజుల యుద్ధానికే పాకిస్తాన్కి కొన్ని సంవత్సరాల పాటు కోలుకోలేనటువంటి దెబ్బ తగిలింది. ఒకటి డైరెక్ట్ దెబ్బ పాకిస్తాన్కి పడింది. చైనా వాడిచ్చినటువంటి ఎక్విప్మెంటు, టర్కీ వాడిచ్చినటువంటి డ్రోన్లు ఇవన్నీ వాడి మన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే సఫలీకృతం కాలేకపోయింది పాకిస్తాన్. సో చైనా ఎక్విప్మెంట్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇంత పూర్గా ఉందనేటువంటి సంగతి ప్రపంచానికి తెలిసి వచ్చింది. సో చైనా ఈజ్ ఎక్స్పోజ్డ్. ప్రపంచం ముందు చైనా పరువు పోయింది, పాకిస్తాన్ పరువు ఎలాగోపోయింది. టర్కీ కూడా అంతో ఇంతో నేను కూడా ఒక చెయ్యేస్తా అని చెప్పి, మా ఫ్రెండ్లీ నేషన్ అని చెప్పి పాకిస్తాన్కి కొన్ని వందల సంఖ్యలో డ్రోన్లు ఇచ్చింది. ఆ డ్రోన్లను కూడా మన సైన్యం విజయవంతంగా కూల్చేసింది. మన దగ్గర ఉన్నటువంటి S-400 యాంటీ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మిసైల్స్ని కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటన్నిటిని కూడా ధ్వంసం చేసింది. చిత్తుగా పాకిస్తాన్ని ఓడించింది. ప్రపంచం మొత్తం చూసింది, రైట్? ఇమేజెస్, ఫోటోలను విడుదల చేసింది. ఆ ప్రిసైజ్ అటాక్స్ చేసినటువంటి వీడియోలను కూడా విడుదల చేసింది. ఎందుకంటే గతంలో సబూత్ అంటారు కదా, మళ్ళీ సాక్ష్యం కావాలి కదా కాంగ్రెస్ పార్టీకి, ఇలా అడుగుతారని చెప్పే వీడియోలను, ఫోటోలను కూడా విడుదల చేసింది. ఇదిగో ఇంత ప్రిసైజ్గా అటాక్స్ చేసాం, లొకేషన్స్తో సహా, GPS లొకేషన్స్తో సహా భారత సైన్యం వాటిని ప్రపంచం ముందు ఉంచింది, ప్రజల ముందు ఉంచింది. ఇంత జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్లు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఆపరేషన్ సింధూర్లో భారత్ ఓడిపోయింది, ఘోరంగా చిత్తుగా ఓడిపోయింది, పాకిస్తాన్ గెలిచిందని మాట్లాడతారా? ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? కార్గిల్ విజయ్ దివస్ జరుపుకోకూడదు. కార్గిల్ విజయ్ దివస్లో మన సైనికులు వీరోచితమైనటువంటి పోరాటం చేసి పాకిస్తాన్ను ఓడిస్తే కార్గిల్ విజయ్ దివస్ జరుపుకోకూడదు.
అండ్ రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు, చైనా వచ్చి భారత భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పి కొన్ని చదరపు కిలోమీటర్లు ఆక్రమించిందని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. అండ్ దాన్ని ఆర్మీ చీఫ్ ఖండించారు, మన సైన్యం ఖండించింది. అయినా కూడా ఆర్మీ మాట పైన మన కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదు. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ వాడు చెప్పిందే మనకు వేదము, ఎక్కడో ఉన్నటువంటి అమెరికా చెప్పిందే మనకు వేదము, చైనా చెప్పిందే మనకు వేదము. ఆ టోన్తో మన టోన్ సింకనైజ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యాఖ్యలు పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని పొలిటికల్ పార్టీలకి అస్త్రాలుగా మారుతున్నాయి. అక్కడ పోస్టర్ బాయ్గా మారాడు రాహుల్ గాంధీ అనేటువంటి విమర్శలు ఆపరేషన్ సింధూర్ టైంలో వచ్చాయి. కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు బీజేపీ రియాక్షన్ చూసాము, కాంగ్రెస్ పార్టీ లీడర్లు చేసినట్టు వ్యాఖ్యలు కూడా చూసాం. ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయాలు ఏంటంటే, రాజకీయాల కోసం సైన్యాన్ని మనం అవమానించుకుందామా? పార్టీలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. కానీ సైన్యం ఇది మన నేషనల్ ప్రతిష్ట. అలాంటి సైన్యాన్ని మనం అవమానించడం అంటే, అదే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే నేవీ కావచ్చు, ప్రాణాలను అర్పించి బోర్డర్లో ఉన్నటువంటి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఎవరైనా కూడా సైనికుడే, సోల్డియర్. కుటుంబాలను వదిలిపెట్టేసి సంవత్సరాలు నెలలు బోర్డర్లో గస్తీ కాస్తున్నారు. వాళ్ళు అక్కడ ప్రాణాలకు వనంగా పెట్టి మనం గస్తీ కాస్తేనే ఈ 140 కోట్ల మంది ప్రజలు ప్రశాంతంగా గుండెపై చేవేసుకుని నిద్రపోగలుగుతున్నాం, ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. అలాంటి సైన్యాన్ని అవమానించడం అంటే రాజకీయాల కోసం ఇంతకంటే దారుణమైనటువంటి విషయం మరొకటి లేదు. పాకిస్తాన్ ఏం మాట్లాడుతుందో, అమెరికా ఏం మాట్లాడుతుందో, కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు అదే మాట్లాడుతుంది. ట్రంప్ అక్కడ అమెరికాలో ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ చాలా వీరోచితంగా పోరాటం చేసిందని చెప్పి కొద్ది రోజుల కిందట మనం అప్పుడు వార్త కూడా చెప్పాం. అదే మాటను ఇవాళ పృథ్వీరాజ్ చవాన్ గారు మాట్లాడుతున్నారు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది, భారత్ ఓడిపోయింది. సిగ్గుండాలి కదా కొంచెం మాట్లాడడానికి. ఇప్పుడు ఒక వ్యక్తి పైన కోపము లేదా ఒక పార్టీ పైన ద్వేషము భారత్ పైన ద్వేషంగా మారకూడదు. పొలిటికల్గా విమర్శలు చేయాలంటే చాలా అంశాలు ఉన్నాయి. పాలసీస్ గురించి మాట్లాడండి, ఏదో ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడండి, చాలా ఉంటాయి. కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేసినప్పుడు ప్రజలు ఎవరైనా కూడా స్వాగతిస్తారు. కానీ కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం మాత్రమే విమర్శలు చేస్తే తప్పకుండా తిప్పి కొడతారు సందర్భం వచ్చినప్పుడు. అది చాలాసార్లు రుజువైంది, ప్రూవ్ అయింది కూడా. ప్రపంచం మొత్తం చూసింది కదా ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగింది, పహల్గామ్ అటాక్లో ఏం జరిగింది, ఎవరు దాడి చేశారు, మతం అడిగి మరీ కాల్చి చంపేశారు. వెళ్ళి మోదీకి చెప్పుకోండి అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారు. మరి ఊరుకుంటామా? టైం తీసుకున్నాం, గ్యాప్ తీసుకున్నాం. పాకిస్తాన్ని చిత్తుగా వాళ్ళ తాలూకా అణుస్థావరాలను కానీ కొన్ని ఎయిర్ స్ట్రిప్స్ని కానీ దాదాపు 11-12 ధ్వంసం చేశాం. మసూద్ అజర్ కుటుంబ సభ్యులు దాదాపు అతను ఒక్కడు ఎలాగో లక్కీగా బయటపడ్డాడు. అతని కుటుంబ సభ్యులు 10 మంది చెప్పారు, 10 మంది చనిపోయారు. అతను ఓపెన్గా అడ్మిట్ చేశాడు, దానికి నేను బదులు తీర్చుకుంటానని చెప్పాడు. పాకిస్తాన్ సైన్యమే ఓపెన్గా అడ్మిట్ చేసినటువంటి పరిస్థితి, ఇంత నష్టం జరిగింది మాకు అని చెప్పి. అఫ్కోర్స్ అమెరికా అండతోటి, చైనా అండతోటి మళ్ళీ ఏదో దాన్ని తిరిగి పునరుద్ధరించుకునేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. కానీ బట్ డ్యామేజ్ అయితే జరిగింది కదా. డ్యామేజ్ ఎలా జరిగింది? గాల్లో ఏమైనా ఇది జరిగాయా? అండ్ బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు ఆధారాలు కావాలని అడుగుతారు సైన్యాన్ని. సైన్యం చెప్పేదానిపై నమ్మకం లేదా? అక్కడ ఏవో కొన్ని చెట్లు మాత్రమే కొట్టేసి వచ్చారు, అక్కడ ఏం లేదు, అంతా ఒత్తొత్తదే అని చెప్పారు. అండ్ 2019లో జరిగినటువంటి అక్కడ ఒక దాడి భారత ప్రభుత్వమే చేయించింది ఎన్నికల కోసం అని చెప్పి మోదీ సర్కార్పై విమర్శలు చేస్తారు. అంటే చేస్తున్నటువంటి విమర్శలు ఏ స్థాయికి వెళ్తున్నాయంటే, ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు ప్రమాదకర స్థాయిలోకి వెళ్ళిపోతున్నాయి. రాహుల్ గాంధీ గారు కూడా ఇలాంటి మాటలే మాట్లాడారు. మన సైన్యం తోక ముడిచింది, నరేందర్ సరెండర్ అయ్యారు. అమెరికా చెబితే మనం యుద్ధాన్ని విరమించుకున్నామట. అమెరికా చెప్పింది కాబట్టి కాదు, పాకిస్తాన్ వేడుకుంది కాబట్టి, కాళ్ళ వేళ బ్రతిమాలింది కాబట్టి యుద్ధాన్ని ఆపారు. అమెరికా చెప్పింది కాబట్టి కాదు. ఈ విషయాన్ని ఓపెన్గా జయశంకర్ గారు చెప్పారు, పార్లమెంట్లో చెప్పారు, బయట చెప్పారు, మన మంత్రులందరూ చెప్పారు. అయినా మరి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ తలకెక్కినట్లేదు. సరెండర్ అయింది ఎవరు? 26/11 అటాక్స్ తర్వాత, మొన్న ఒక 1 or 2 months బ్యాక్ అనుకుంటా, 26/11 దాడుల తర్వాత ముంబైలో అంత రక్తసిక్తం, అంత దారుణమైనటువంటి దాడి జరిగిన తర్వాత మేము ఎందుకు పాకిస్తాన్పై రివెంజ్ తీర్చుకోలేదంటే అని చెప్పి చిదంబరం గారు ఓపెన్గా అడ్మిట్ చేశారు. అప్పుడు హోంమంత్రిగా ఉన్నారు. అమెరికా నుంచి కండోలిజా రైస్ వచ్చారు సెక్రటరీ, ఆమె మాకు చెప్పారు, అంటే అధిష్టానానికి చెప్పింది, ప్రభుత్వానికి చెప్పారు ఆమె, మీరేం చేయకండి, ఇప్పుడు పాకిస్తాన్ మీద మీరు రివెంజ్ ఏం తీర్చుకోకండి, లేకపోతే ఇది చాలా పెద్ద యుద్ధానికి దారితీస్తుందండి అని ఆమె చెప్పారు కండోలిజా రైస్. కాబట్టి మేము చేతులు కట్టేసినట్టు అయిపోయింది, మేమేమి చేయలేకపోయాం, ప్రతీకారం తీర్చుకోవాలని ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మేము దాడి చేయలేకపోయాం పాకిస్తాన్ పైన అని చెప్పి.
మరి ఎవరు సరెండర్ అయినట్టు? ఆ రోజున ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సరెండర్ అయిందా అమెరికాకి, లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి నరేంద్ర మోదీ సరెండర్ అయినట్ట? ఎవరు సరెండర్ అయినట్టు? రాహుల్ గాంధీ గారు జవాబు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. నరేంద్ర సరెండర్ ఏదో ప్రాస కోసం వాడారే తప్పితే అందులో ఏమైనా వాస్తవం ఉందా? లేదు. అండ్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు రీసెంట్గా మన తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఏదో ఎన్నికల కోసం ప్రచారంలో పాకిస్తాన్ వాడు ఎక్కడో తంతే వాళ్ళనేమీ చేయలేక ఇక్కడేదో పీకితారు, లేకపోతే ఇక్కడేదో చేస్తారంటూ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారంటూ అక్కడ కూడా సైన్యం ప్రస్తావన తీసుకురాకుండా ఉండాల్సింది. పొలిటికల్గా ఎన్నైనా విమర్శలు చేయండి, నో ఇష్యూ. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, దాడులు, ప్రతిదాడులు, విమర్శలు, ప్రతివిమర్శలు, వాదనలు, ప్రతివాదనలు ఇవన్నీ జరుగుతాయి. కానీ సైన్యం ప్రస్తావన తీసుకురాకుండా ఉంటే బాగుండేది. ఇదే మిస్టేక్ గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. సో వీడియో ముగించే ముందు ఒకటే, పొలిటికల్గా ఏ పార్టీ కాంప్రమైజ్ అయింది, అవుతోంది? దేశ ప్రయోజనాల కోసం ఏ పార్టీ పోరాటం చేస్తోంది? అండ్ మోదీపై వ్యక్తిగత విమర్శలు చేసిన ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీకి అది బూమరేంగ్ అయింది. ఏ రోజున కూడా మైలేజ్ తెచ్చి పెట్టలేదు. చౌకీదార్ చోర్హే అన్నారు. ఓట్లు పడ్డాయా? మైలేజ్ ఏమైనా వచ్చిందా? పొలిటికల్ మైలేజ్ ఏమైనా వచ్చిందా? మోదీ ఇంటి పేరు గల వాళ్ళందరూ కూడా దొంగలే అని చెప్పి విమర్శించారు. ఓట్లు ఏమైనా పడ్డాయా? లేదు. అండ్ అతను ఎంపీ సభ్యత్వం కూడా కొన్ని నెలల పాటు, కొన్ని రోజుల పాటు రద్దయింది. తర్వాత వివరణ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ పునరుద్ధరించారు, అది వేరే విషయం. కాబట్టి రాజకీయాల కోసం సైన్యాన్ని అవమానించడం అనేది చాలా 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 దారుణమైనటువంటి విషయం. ఈ తప్పు భవిష్యత్తులో చేయకుండా ఉంటే బాగుంటుంది. లేకపోతే ప్రజలు మళ్ళీ తిప్పి కొడుతూనే ఉంటారు, నవ్వుల పాలు అవుతారు తప్పకుండా ఈ సొసైటీ ముందు. వ్యక్తిగత విమర్శ మానేసి కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేస్తే ప్రతిపక్ష పార్టీ చేయాల్సినటువంటి పని అది. కానీ అది చేయకుండా మిగిలినవన్నీ చేస్తున్నారు. ఓట్ చోరీ అంటున్నారు, రాజ్యాంగ వ్యవస్థలను తిట్టిపోస్తున్నారు, ఒకటి కాదు అన్నిటినీ వాడేస్తున్నారు. ఈడీ, సిబిఐ, ఐబీ, ఎన్నికల సంఘం, సైన్యం, కోర్టులు, న్యాయ వ్యవస్థ మొత్తం కరప్ట్ అయిపోయింది అంటున్నారు. ఏ ఒక్క వ్యవస్థను కూడా వదిలిపెట్టడం, మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా మోదీ గారు తన పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నారు. బీజేపీ తన పాకెట్లో పెట్టుకొని తిరుగుతోంది, తన రాజకీయాల కోసం వాడుకుంటున్నారని చెప్పి అవకాశం దొరికిన ప్రతిసారి కూడా చెప్తున్నారు. బట్ వీటన్నిటిని పక్కన పెట్టేస్తే సైన్యాన్ని అవమానించడం మాత్రం కరెక్ట్ పద్ధతి కానే కాదు. ఎందుకంటే అన్ని విషయాలు బాహాటంగా సైన్యం చెప్పకూడదు కూడా. పబ్లిక్ ప్లాట్ఫామ్లో కొన్ని డిఫెన్స్ సీక్రెట్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా పబ్లిక్కి చెప్పడం శ్రేయస్కరం కాదు. అది ప్రత్యర్థులకు హింట్ ఇచ్చినట్టు అవుతుంది, కొన్ని హిడెన్ ఇన్ఫర్మేషన్ని ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి అన్ని విషయాల్ని ఓపెన్గా చెప్పలేరు. అండ్ రాహుల్ గాంధీ గారు రఫేల్ విమానాలు ఎన్ని కూలిపోయాయో చెప్పమంటారు, దాని మీద పరేడ్ నిర్వహించమంటారు. సో సైన్యాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. సైన్యం వివరణ ఇచ్చిన తర్వాత కూడా దాంతో సంతృప్తి లేదు. బీజేపీ సర్కారుపై ఉన్నటువంటి కోపాన్ని సైన్యం మీద చూపిస్తున్నారు. ఇది కరెక్టా? మీరే ఆన్సర్ చెప్పండి. మీ అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శలు కానీ, అండ్ ఈ పృథ్వీరాజ్ చవాన్ గారు చేసినటువంటి మాటలు కానీ, ఇక్కడ మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కానీ సరైనవేనా? సైన్యాన్ని అవమానించడం సరైనదేనా? తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వ్యూ పాయింట్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.